హలో మారుతి లవర్స్ 5 స్టార్ రేటెడ్ అనమాట. ఇప్పటివరకు ఎన్డీఆర్లో ఫస్ట్ టైం మన మారుతి నుంచి 5 స్టార్ రేటెడ్ కార్ వచ్చింది, ఆల్ న్యూ డిజైర్. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ క్రోమ్ పట్టి వచ్చేది ప్రీవియస్గా, ఈ క్రోమ్ పట్టిని తీసేసి హనీ బ్లాక్ ఇచ్చారనమాట. చాలా స్మూత్గా ఉంది, మంచి రిఫ్లెక్టివ్గా ఉంది, చాలా బాగుంది. అలానే ఇక్కడ వచ్చేసి గ్రిల్, ఇది ఒక చాలా బాగుంది. ఇది అప్డేటెడ్ అనేకంటే కొత్త ప్లాట్ఫామ్లో కొత్తగా డిజైన్ చేశారని చెప్పడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా ఒకటి యాడ్ చేశారు. ఇక్కడ వచ్చి మనకి ఫ్రంట్ బంపర్ కి స్కిట్ ప్లేట్ ఇచ్చారు, మంచి నీట్ షేప్. అది కూడా ఎలా ఉందంటే ఏరోడైనమిక్ షేప్స్ అనమాట. ఇక్కడ కూడా క్రూజ్ అండ్ కట్స్ ఉన్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్. హెడ్ లైట్స్ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి వచ్చింది. ఇక్కడ ఇవి వచ్చేసరికి 6+6 అనమాట, 12 లైట్స్ వస్తున్నాయి అనమాట. అయితే మనకి ఎలా వస్తుందంటే హై బీమ్ లో అయితే టోటల్ 6 లైట్స్ ఆన్ అవుతాయి, అదే లో బీమ్ లో అయితే 4 లైట్స్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి దీనిలో ఇండికేటర్స్ వస్తే టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ ఇవ్వడం జరుగుతుంది, అదొకటి హాలోజన్ లో ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి ఇది కూడా ఎల్ఈడిలో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇక్కడ మనకు వచ్చి 185, 65 R15 అనమాట. 15 ఇంచ్ వీల్స్ వచ్చేసరికి ఇవి మనకి వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇవి రేడియల్ ట్యూబ్లెస్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఎలాయ్ వీల్స్ అనమాట. ఇవి మెషిన్ కట్ ఎలాయ్ వీల్స్, వీటిని వచ్చేసరికి డ్యూయల్ టోన్ లో ఇచ్చారు. అలాగే మనకి ఓఆర్ రిమ్స్ వచ్చేసరికి బాడీ కలర్ ఓఆర్ రిమ్స్ వస్తున్నాయి. దీనిలో వచ్చి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కెమెరా అనమాట. టోటల్ గా 360 డిగ్రీ కెమెరా వస్తుంది దీనికి వచ్చేసరికి, 360 డిగ్రీ. అలాగే వచ్చేసరికి బాడీ కలర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఉంది, అలాగే కీ ఎంట్రీ కూడా ఉంది. కీలెస్, కీ ఎంట్రీ కూడా రెండు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ సైడ్ వచ్చి ఒక క్రోమ్ పట్టి యాడ్ చేశారు. ఇది మనం యాక్సెసరీస్కి వెళ్ళాల్సిన పని లేదనమాట, దీనిలోనే వచ్చేసింది. కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది ఇందులో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ సన్ రూఫ్ అనేది ఇవ్వడం ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక సింగిల్ ఇస్తున్నారు అనమాట. ఇది అంటే కొంచెం లీన్ పర్సన్స్, పిల్లలు అయితే కనుక మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ లేటెస్ట్ గా ప్రతి ఒక్కరు కోరుకునేది కదా ఇది, అది కూడా మనకి ఇందులో ఆఫర్ చేయడం జరిగింది. రియర్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇక్కడ మనకి టోటల్ గా టైల్ ల్యాంప్స్ మొత్తం కొత్త లాంగ్వేజ్ వచ్చింది. దీనికంతా కూడా చాలా లేటెస్ట్ గా డిజైన్ చేయడం జరిగింది. డిఆర్ఎల్స్ వచ్చేసరికి ఇక్కడ వై షేప్ లో ఉంది, ట్రయాంగిల్ గా. ఇది ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్. అట్లా ఇక్కడ కర్వీ లైన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది వైట్ కలర్ లైట్ లో. ఇది వచ్చేసరికి మనకి రియర్ మనకి రివర్స్ పార్కింగ్ లైట్ అనమాట. అలానే ఇది వచ్చేసరికి ఇండికేటర్, సైడ్ ఇండికేటర్స్. ఇది వచ్చి రిఫ్లెక్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది టోటల్ గా. ఇది ఇక్కడ వచ్చి మనకి ఇందులో ప్రీవియస్ గా ఒక క్రోమ్ యాక్సిడెంట్ వచ్చేది ఇక్కడ ఈ ఏరియాలో. ఇదైతే దాదాపు 2.5-3 అంగుళాలు ఉండేది, మొత్తంగా టోటల్ క్రోమ్ వచ్చేది అనమాట. అది ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దాన్ని క్రోమ్ లైన్ ని కొంచెం తగ్గించి సైజు ఇక్కడ మనకి హనీ బ్లాక్ ఇచ్చారు అనమాట. ఇది ఇలా వచ్చేసరికి ఇక్కడ డిజైర్ వచ్చి మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది, సుజుకి లోగో ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కెమెరా ఇస్తున్నారు, ఇది రియర్ పార్కింగ్ కెమెరా. అలాగే ఇక్కడ వచ్చేసరికి దీనిలో 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ బంపర్ వచ్చేసరికి ఇక్కడ చాలా మంచిగా కట్స్ కానీ క్రూజ్ కానీ చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చి బాడీ ప్యానల్ గ్యాప్స్ అని అసలు మారుతిలో ఉండవు, ఎక్కడో రేర్ అనమాట. ఇదొకటి చాలా బాగుంది. ఇప్పుడు వచ్చి మనం బూట్ ఓపెన్ చేద్దాం. దీనికి వచ్చి ఇంకా కొత్తగా వచ్చిన ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే మనం కీ ద్వారాగా దీన్ని ఓపెన్ చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి దీనికి రియర్ స్పాయిలర్ ఇవ్వడం జరిగింది. ఈ స్పాయిలర్ వల్ల మనకి ఏంటంటే ఎయిర్ ప్రెషర్ని మేనేజ్ చేయడానికి అన్నమాట దీనికి, అదొకటి. ఇక్కడ వచ్చి 382 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది టోటల్గా, చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. ఇందులో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఎక్కడికైనా బయటకు వెళ్తే చక్కగా నలుగురికి సరిపడా మంచిగా మొత్తం పెద్ద పెద్ద సూట్ కేసెస్ అయితే 1, 2, 3 కట్టచ్చు. ఇక్కడ వచ్చి వీళ్ళు వెనకాల మనకు వచ్చేసరికి స్టీల్ వీల్ ఇచ్చారు. అంటే టాప్ మోడల్లో కూడా మనకి ఎలాయ్ వీల్ ఇవ్వట్లేదు, స్పేర్ వీళ్ళు మనకి స్టీల్ వీల్ ఇస్తున్నారు. ఇది సిఎట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు ఈ టైర్స్. ఇది కూడా ఎంత వచ్చిందంటే 165 R14 వచ్చింది. ఇది 14 ఇంచ్ వీల్ ఇస్తున్నారు అనమాట. బండితో పాటు వచ్చినాయి అయితే 15 ఇంచ్ వీల్స్. అలానే వీళ్ళు ఇచ్చిన స్పేర్ అయితే 14 ఇంచ్ స్టీల్ వీల్ ఇస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. దీనిలో వచ్చేసరికి డిఫాగర్ లైన్స్ ఇచ్చారు. అయితే దీనికి రియర్ వైఫర్ ఇవ్వలేదు, డిఫాగర్ లైన్స్. ఇక్కడ స్టాప్ ల్యాంప్ వస్తుంది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వస్తుంది. అలాగే షార్క్ పిన్ యాంటెన్నా దీనికి ఇచ్చేసారు. ఇది బానెట్ వచ్చేసరికి చాలా వెయిట్ పెరిగింది. ప్రీవియస్ గా పాత వెహికల్ మీద ఇది దగ్గర 93 నుంచి 94 కిలోమీటర్స్ దీనికి వెయిట్ పెరిగిందని చెప్తున్నారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే బాడీ యొక్క ఫీచర్ బాగా బలంగా అయింది అనమాట, దీని యొక్క స్ట్రక్చర్ అంతా కూడా. సో అందువల్ల ఇప్పుడు మనకి 5 స్టార్ రేటెడ్ గెలుచుకోవడం జరిగింది. దీనివల్ల మాక్సిమం సేఫ్టీ మన కస్టమర్కి ఆవేస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇక్కడ వచ్చేసరికి
ఇది ఇందులో మనకి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది. ఇది 3 సిలిండర్, అలాగే 4 వాల్వ్ అనమాట. అంటే ఒక సిలిండర్ 4 వాల్వ్, టోటల్గా 12 వాల్వ్స్ వస్తాయి. ఇది వచ్చి ప్రీవియస్గా అయితే 4 సిలిండర్ 16 వాల్వ్ వచ్చేది. దాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించారు. అంటే ఏదైతే రీసెంట్గా 2024లో స్విఫ్ట్ వచ్చిందో ఆ స్విఫ్ట్ నుంచి అదే ఇంజిన్ దీనికి మెయింటైన్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమొస్తుందంటే మంచి మైలేజ్ వస్తుంది. మనకి మారుతి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో ఉండే క్యాబ్స్ కానీ లేదా చాలా మంది ఓన్గా వాడేవాళ్ళు కానీ అందరూ కూడా మారుతిని ఎక్కువగా ఇష్టపడడానికి, మారుతిని ఎక్కువగా చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సర్వీస్ బాగుంటుంది, స్పేర్స్ అందుబాటులో ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, అలానే మైలేజ్ మ్యాక్సిమం మైలేజ్ వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 24.79 మనకు వచ్చేసరికి మాన్యువల్ క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే 25.71 kmpl వచ్చేసరికి ఆటో గేర్ అంటారు. ఏజిఎస్ కొత్తగా వీళ్ళు దీన్ని ఆటో గేర్ షిఫ్ట్ అంటున్నారు. ఏజిఎస్లో అంటే ఆటో గేర్ అనమాట. దాని నుంచి క్లెయిమ్ చేస్తున్నారు దీనికి మైలేజ్. ఇప్పుడు ఇంజిన్ వచ్చేసరికి 80 PS పవర్తో వస్తుంది. అలాగే 111 టార్క్ వస్తుంది అనమాట, NM టార్క్. ఇది వచ్చేసరికి ఒక మంచి కాన్ఫిగరేషన్ ఇది మనకి. కాకపోతే దీనిలో కొంచెం చిన్నపాటి వైబ్రేషన్స్ ఉంటాయి, మొత్తం టోటల్గా కాదు. అలా అని అది మనకి దాన్ని ఇబ్బంది పెట్టేంతగా ఉండవు మనకి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి బానెట్ కిందన చక్కగా వీళ్ళు దీన్ని నీట్గా ఇచ్చేసారనమాట. వైబ్రేషన్స్ అవి తగ్గించేదానికి, ఈ నాయిస్ ఏదైతే ఉందో ఇంజిన్లోకి రాకుండా ఉండేదానికి చేశారు. ఇక్కడ కూడా మనకి కంపల్సరీగా ఇదంతా పెట్టారు. ఇది కిందన వచ్చేసరికి ఇంజిన్ కిందన వచ్చేసరికి టోటల్గా ఇది కూడా క్లోజ్ చేయడం జరిగింది. కొంచెం రస్ట్ నాయిస్ ఏం రాకుండా, ఇలాగే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా మనకి ఎలకలు అట్లాగే, అవి కూడా రాకుండా ఉండేదానికి దాన్ని క్లోజ్ చేశారు. అలాగే డోరు వదిలేస్తున్నాను, చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో. చాలా మంచి ఎలా ఉందంటే సాలిడ్ అనమాట, సాలిడ్గా వచ్చింది దీనికి సౌండ్ వచ్చేసరికి. మనకి ఇది వచ్చేసరికి ఇప్పుడు లెంగ్త్ వచ్చి 3995 mm, అంటే sub 4 మీటర్ కాంపాక్ట్ SUV అంటారు ఇది. అలాగే విడ్త్ వచ్చేసరికి 1735 mm విడ్త్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి హైట్ వచ్చి 1525 mm వచ్చింది, అంటే 5 mm హైట్ పెరిగింది. వీల్ బేస్ వచ్చి 2450 mm అనమాట, అంటే దగ్గర 8 అడుగులు వస్తుంది అనమాట ఇది వీల్ బేస్. అంటే ఫ్రంట్ వీల్ నుంచి వెనకాల వీల్కి వచ్చి మధ్యలో ఉన్న గ్యాప్ అనమాట, దాన్ని వీల్ బేస్ అంటాము. నెక్స్ట్ వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 163 mm, అంటే ప్రీవియస్ ఎంత ఉందో సేమ్ అదే కంటిన్యూ చేశారు అనమాట, ఎక్కడ తగ్గలేదు పెరగలేదు. అంతే దానివల్ల మన ఇండియన్ రోడ్స్ లో అందరూ ఎలా అయితే వాడారో అందరికీ తెలుసు కదా. దాదాపు 30 lakhs వెహికల్స్ ఎన్నో తిరుగుతున్నాయి మన ఇండియాలో. సో ఇది వచ్చేసరికి సెడాన్స్ లో టాప్ సెడాన్ అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ అందరూ దీన్ని మాక్సిమం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానివల్ల ఇది మంచి ఇండియాలో టాప్ మోస్ట్ సెడాన్ వస్తుంది. ఇది వచ్చి మనకి వెనకాల సీట్ ఒకటి ఎలా ఉంది ఏంటి లోపల ఒకసారి అన్ని చూద్దాం రండి. డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది దగ్గరగా 90 degrees అయితే లేదు, సుమారుగా ఒక 80-85 degrees వరకు ఉండొచ్చు. అయితే వైడర్ ఓపెనింగే వచ్చింది, ప్రీవియస్ గా కంటే కూడా బాగున్నాయి ఇప్పుడు వెహికల్స్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్ లో మనకి ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. ఇవి సైడ్ మనకి ఇవి ప్యానల్స్. ఇది వచ్చి కొంచెం మ్యాటీ ఫినిష్ లో ఉంది, ఇక్కడ కూడా మ్యాటీ ఫినిష్ లో ఉంది. మనం హామ్ రెస్ట్ వచ్చేసరికి ఇది క్రోమ్ హ్యాండిల్స్ ఇచ్చారు వీటికి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 పవర్ విండోస్ వస్తాయి. బాటిల్ హోల్డర్ ఇచ్చారు. బాటిల్ హోల్డర్ వచ్చేసరికి ఒక 1 లీటర్ బాటిల్ పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చి చిన్న స్పేస్ కూడా ఇచ్చారు దాంతో పాటుగా. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇందులోకి ఏమైతుందంటే మనకి 4 స్పీకర్స్ అలానే 2 ట్వీటర్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ట్వీటర్స్ వచ్చేసి ఫ్రంట్ ఉంటాయి, అది చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఇది ప్రతి డోర్ లోనే ఒక 4 ఉంటాయి అనమాట. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అన్నిట్లో ప్రతి డోర్ లో ఒక్కొక్క స్పీకర్ ఇస్తున్నారు. అలానే ఫ్రంట్ వచ్చి 2 సైడ్లు 2 ట్వీటర్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చి ఇంకా మనం సీటు ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఈ కథ కమవిషి అని చూద్దాం. ఇప్పుడు నా హైట్ వచ్చి 5'6", నేను చాలా కంఫర్ట్గా కూర్చున్నాను అనమాట. ఇక చూడండి ఇది నాది ఎంత గ్యాప్ ఉందంటే ఇది వచ్చి దాదాపుగా ఒక 7 inch వరకు ఉంది ఇది. అంటే చాలా స్పేషియస్గా ఉంది. అంటే 5'8", 5'9", 5'10" వరకు కూడా చాలా కంఫర్ట్గా కూర్చు. 6 ఉన్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ నీ రూమ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, అంతమించి ఇంకేం కాదు. అలాగే మనకు వస్తే థై సపోర్ట్ కూడా నాకు కంఫర్ట్గా బాగానే ఉంది. ఇది కొత్తగా ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు దీనికోసం. కొన్ని రకాలు ఏంటంటే ఈ సీట్లు కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చాయి, కాకపోతే కొంచెం మంచిగా దీన్ని ఇంకా క్లాత్ ఇచ్చారు అన్నమాట. ఇది క్లాత్ అపాల్స్టర్ ఇచ్చారు. దీనికి వచ్చి మనం లెదర్ కవర్స్ మనం వేయించుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అలాగే కంఫర్ట్ బాగుంటుంది. ఈ బకెట్ సీట్స్ వచ్చినాయి, ఇవి కూడా మంచిగా కంఫర్ట్ బాగుంది. వెనకాల రిక్లైనింగ్ యాంగిల్ బాగుంది. అంటే మనం రిక్లైన్ చేసుకునే దానికి లేదు, బట్ వాళ్ళు ప్రీ అడ్జస్టెడ్ ఇచ్చింది అనమాట ఇది. ఇక్కడ వచ్చి మనకి అడ్జస్టబుల్ హెడ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అలానే
మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ బాగుంది, 2 కప్ హోల్డర్స్ వస్తున్నాయి. ఇది ఇద్దరు ఫ్రంట్ ఇద్దరు వెనక ఇద్దరు నలుగురికి కంఫర్ట్ బాగుంటుంది. అలాగే ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ మనం కూర్చోవచ్చు అనమాట. చిన్న హంప్ ఉంటుంది ఇందులో, ఇది కామనే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, 2 ఏసీ వెంట్స్. ఇవి మనం అడ్జస్ట్ చేసుకునే దానికి యాంగిల్ కానీ పైకి కింద కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకి ఛార్జింగ్ పోర్ట్లు ఇచ్చారన్నమాట. ఇది యూఎస్బి ఛార్జింగ్ పోర్టు. అలాగే ఇక్కడ వచ్చేసరికి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇవి మొబైల్ ఛార్జింగ్ వస్తుంది, చాలా బాగుంది, ఇది ఒక మంచిది. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న స్పేస్ ఇస్తున్నారు మొబైల్ హోల్డ్ చేసుకునేదానికి, ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ వచ్చి మనకి లైట్స్ వెనకాల ఇందులో హాలోజన్ లైట్స్ ఇస్తున్నారు, రీడింగ్ ల్యాంప్స్ 2 పక్కల కూడా హాలోజన్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి హ్యాండిల్ బాగుంది, గ్రిప్ అది బాగుంది. మనకి కంటిన్యూ చేస్తున్నారు ఇవి కూడా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఇందులో వచ్చిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే కంప్లీట్ గా టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అది ఇందులో గుడ్ థింగ్. బేస్ మోడల్ నుంచి వచ్చేస్తుంది అనమాట. బేస్ కానీ టాప్, మిడిల్ ఎండ్, టాప్ ఎండ్ అన్ని కూడా. ఇక్కడ నా హైట్ వచ్చి 5'6", దగ్గర నాకు ఇక్కడ అంతుందంటే ఒక 6 ఇంచు పైన గ్యాప్ ఉంది సుమారుగా. నాకు ఇక్కడ 6 ఇంచు గ్యాప్ వస్తుంది. అంటే 5'10", 5'8" ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కంఫర్ట్గా ఉంటారు. 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా జర్నీ చేయొచ్చు. ఏదైనా కొంచెం ఎక్కడైనా గోతులు అలాంటిది అంటే కొంచెం ఇది తగిలేది ఏమైనా ఉందేమో ఒకసారి చూసుకొని మీరు వచ్చి మన షోరూమ్కి వచ్చి ఒకసారి దీన్ని అన్ని చూసుకొని కంఫర్ట్గా ఉందా లేదా బాగుంది చూసుకొని దాన్ని బట్టి ఎదురుకి వెళ్ళండి. 6 ఫీట్ ఉన్న కూడా జర్నీ చేయొచ్చు, బాగుంటుంది, ఇబ్బంది ఏం కాదు. కాకపోతే కొంచెం దగ్గరగా ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ మనకి వచ్చేసరికి ఇందులో సన్ రూఫ్ ఇచ్చారో, సన్ రూఫ్ ఇవ్వడం వల్ల ఇక్కడ కొంచెం హంప్ వచ్చింది కిందకి. ఇది లేకపోతే ఇంకా కంఫర్ట్గా ఉండేది. కానీ దాన్ని కూడా చాలా మంచి, ఎంత తెలివిగా మేనేజ్ చేస్తారంటే దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఛానల్ నుంచి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కదా, అదొకటి అనమాట. మనకి ఫ్రంట్ సీట్ లోకి వెళ్ళి కూర్చొని చూద్దాం. అక్కడ అసలు స్టీరింగ్ వీల్ ఎలా ఉంది, ఫ్రంట్ ఎలా ఉందని ఓపెన్ చేసి చూద్దాం రండి. నాకు చాలా ఈజీగా ఉంది కూర్చోడానికి. నాకే కాదు, కొంచెం ఎవరైనా కొంచెం లావుగా ఉండేవాళ్ళు, కొంచెం హెవీ పర్సన్స్ ఎవరైనా వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ ఉంది అనమాట. ఎంత స్పేషియస్గా ఉందండి, అంత స్పేషియస్గా ఉంది. సేమ్ అదే ఇలాగే మనకి బ్లాక్ అండ్ బీస్ 2 కాంబినేషన్ కంటిన్యూ చేస్తున్నారు దీనిలో. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అలానే ఇక్కడ ఒక మనం ఏదైనా బుక్స్ కానీ పెట్టుకునేదానికి ఒక ఇక్కడ కూడా మనకి ఇచ్చారు అనమాట స్పేస్. ఇందులో స్పీకర్ ఇక్కడ వస్తుంది. వెనకాల డోర్లో చూసాం కదా, మన ఇక్కడ ఇందులో వస్తుంది. ఇది కూడా ట్వీటర్ ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఈ డోర్కి ఇక్కడ ఇచ్చారు, అలాగే ఆ డోర్కి అక్కడ ఇచ్చారు. ఇది కూడా డిజైన్ మంచిగా బాగుంది, వాళ్ళే లుక్ మంచి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. క్రోమ్ హ్యాండిల్స్ వస్తున్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక సాటిన్ సిల్వర్ దీనికి కాంబినేషన్ ఇందులో యాడ్ చేశారు. భలే బ్యూటీ ఉంది అనమాట. అంటే బ్లాక్ విత్ బీజ్ మధ్యలో ఒక సాటిన్ సిల్వర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈ డోర్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ పవర్ విండోస్ అనమాట. ఈ మొత్తం 4 పవర్ విండోస్, రియర్వి ఇవి 3 కూడా. ఇది వచ్చేసరికి ఫ్రంట్ మన డ్రైవర్ సైడ్ అనమాట. ఎప్పుడైతే మనం ఇది ఒకసారి 1 క్లిక్ అనమాట. ఇది ఎప్పుడైతే మనం 1 క్లిక్ చేసామో ఆటోమేటిక్ గా ఇది డౌన్ అవుతుంది. అలానే ఒకసారి మనం ఒక్క క్లిక్, జస్ట్ సింగిల్ క్లిక్ లో అది కూడా మనకి అప్ అవుతుంది అనమాట. ఫ్రంట్ డోర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మటుకు ఈ ఫీచర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది పవర్ విండోస్ షేడ్ లాక్ అనమాట. ఇది ఒకసారి లాక్ చేస్తున్నామంటే ఏ డోర్ కూడా ఇంకా మనకి మూవ్ అవ్వదు, ఏ విండో కూడా మూవ్ అవ్వదు. అలానే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, ఇప్పుడు చూద్దాం. సో అదనమాట. ఇది వచ్చేసరికి మనకి దీనిలో ఒక ఫీచర్ అనమాట, చైల్డ్ లాక్ అనమాట. పిల్లలు ఎవరైనా వాళ్ళ సేఫ్టీ కోసం అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన ఓఆర్విఎం ఉంది కదా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కదా. ఇది ఎప్పుడైతే మనం ఒకసారి ప్రెస్ చేసినామో అది క్లోజ్ అవుతుంది. ఇది మనం ఇప్పుడు క్లోజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తానికి మనం ఇది ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అనమాట. ఇది మనకి లోపల ఉండే మిర్రర్ ఏదైతే ఉందో అది మనం అడ్జస్ట్ చేసుకునేదానికి యాంగిల్ కనిపిస్తుంది, అది లెఫ్ట్ కి రైట్ కి. ఇది అనమాట ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. ఇది నా హైట్ కి ఇది చాలా కంఫర్ట్ గా ఉంది. 5'6" హైట్ నాకు వచ్చి కాల్ పెట్టుకునే దానికైనా కూడా మంచి కంఫర్ట్ గా ఉంది. ఇది మనకు స్టీరింగ్ కూడా ఎక్కడ మనకి చాలా గ్యాప్ ఉంది. నెక్స్ట్ వచ్చి సీట్ వచ్చి ఇదేమో ఫ్రంట్ కి బ్యాక్ కి అడ్జస్ట్మెంట్. అలానే వచ్చేసరికి ఇది రిక్లైన్ అనమాట. ఓకే, ఇది వచ్చి మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్. ఇది అంటే కొంచెం ఎవరైనా చిన్న హైట్ ఉండి ఒక 5'5", 5'6" ఉన్న వాళ్ళైతే మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. అదే ఒక 5'8", 5'10" ఉంటే వాళ్ళకి ఇది హైట్ అయిపోతుంది, సీలింగ్ తగిలేస్తుంది. ఇదేమో మనం డౌన్ చేసుకునేదానికి. ఇవి బకెట్ సీట్లు అనమాట. ఇందులో వచ్చేసరికి సైడ్ ఇక్కడ మనకి చాలా కంఫర్ట్ గా పట్టుకుంటుంది, నడుంకి సపోర్ట్ బాగుంటుంది. అలాగే హెడ్ రెస్ట్ కూడా బాగుంది. ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఇవి. సో ఇదంతా కూడా మంచి కంఫర్ట్ గా ఉంది. ఇది ప్రీవియస్ గా ఏదైతే ఉందో మారుతి ఏదైతే మనకి కంఫర్ట్ అనేది మెయింటైన్ చేస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ మనకి బటన్ ఇవ్వడం జరిగింది. అలానే 360 డిగ్రీ కెమెరా ఇది వచ్చేసరికి మొత్తం 4 పక్కల కెమెరా ఉన్నాయి కదా, 2 ఓవర్ రిమ్స్ లో, రియర్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, గ్రిల్ లో ఉంది కదా, మొత్తం టోటల్ గా 4. 360 డిగ్రీ కెమెరా వ్యూ వస్తుంది ఇక్కడ ఇట్లాగా. మనం ఎప్పుడైతే 360 డిగ్రీ ఆన్ చేసామో ట్రాక్షన్ కంట్రోల్, ఇది మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్. ఇది ఏంటంటే వెట్టి ప్లేస్లు, అంటే కొంచెం రెయిన్ టైంలో అది మనం వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్ అది వెట్ గా ఉంటుంది కదా, అట్లాంటప్పుడు గ్రిప్ కోసం అనేసి మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేస్తాము. అదే పొడిగా ఉండే టైంలో అది అవసరం ఉండదు, ఎందుకంటే దీనివల్ల అడిషనల్ బర్డెన్ పడుతుంది అనమాట టైర్స్ కి, బండికి. ఎందుకంటే పట్టుకుంటుంది, కొంచెం రోడ్డుకి బాగా ఎక్కువ గ్రిప్ తీసుకుంటుంది అనమాట. అది వచ్చేసరికి ఇక్కడ మనకి హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. అది హెడ్ లైట్ వచ్చేసరికి హైట్ అడ్జస్ట్మెంట్, అంటే మనం సింగిల్ గా ఒకరిద్దరు ఉండి డ్రైవ్ చేసేదానికి ఒక నలుగురు ఉండి ఫుల్ లోడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి బండి కొంచెం వెనక్కి ఇలా వాళ్తుంది కదా, వాళ్ళ లైట్లు పైకి వెళ్ళిపోతాయి. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ ఇచ్చారన్నమాట. ప్రీవియస్ గా వెహికల్స్ లో అయితే మనం మెకానికల్ గా అడ్జస్ట్ చేయించాలి, బట్ ఇక్కడ కొత్తగా వీళ్ళు దీన్ని ఆఫర్ చేస్తున్నారు. మనం మాన్యువల్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ అనేది. మనకు వచ్చేసరికి ఇది ఫ్రంట్ బానెట్ అనమాట, ఇంజన్ కి సంబంధించిన హుడ్ ఓపెన్ చేసుకునేది. అలాగే ఫ్యూయల్ నాబ్ అనేది, ఫ్యూయల్ ఓపెన్ చేసుకో, ఫ్యూయల్ లీడ్ ఓపెన్ చేసేదానికి ఇది. ఇప్పుడు కూడా మనకు వచ్చేసరికి ఏసీ వెంట్స్ ఇవి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా దానికి డ్యూయల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వచ్చి బ్లాక్ విత్ బీజ్ అనమాట, బాగుంది. దీనిలో మధ్యలో వచ్చేసరికి నాబ్ కి క్రోమ్ యాక్సెంట్ యాడ్ చేశారు, ఇది కూడా మంచిగా ఉంది. ఇది అడ్జస్ట్మెంట్ అనమాట, హైట్ అడ్జస్ట్మెంట్. ఇది మనకి ఎట్లా కావాలో అలాగా రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి సైడ్ అడ్జస్ట్మెంట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి టోటల్ గా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇది అంతా కూడా మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఈ హార్డ్ ప్లాస్టిక్ తో పాటు ఇక్కడ ఒక 3 కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 3 కాదు, 4 కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం టోటల్ గా హార్డ్ ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ మనకి సెక్షన్ లో. అలాగే ఇక్కడ వచ్చి కొంచెం స్క్రాచీగా ఇచ్చారు బట్ బీజు. ఇక్కడ మళ్ళీ ఇది బ్లాక్, ఇక్కడ వచ్చి ఇది సాటిన్ సిల్వర్ కాంబినేషన్ చెప్తున్నారు ఇది, ఈ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చి ఇది హుడ్, ఇది వుడ్ ఫినిష్ అనమాట. వుడ్ సంబంధించిన టెక్స్చర్ చాలా బాగా రిఫ్లెక్ట్ చేశారు. ఇది సాఫ్ట్ గా ఉంది అసలు. 1 2 3 4 మొత్తం టోటల్ గా 4 కలర్స్ తోటి ఇక్కడ దాన్ని ఇంటిగ్రేట్ చేశారు మొత్తం టోటల్ గా ఈ కన్సోల్ ఏరియా. ఇప్పుడు వచ్చేసరికి స్టీరింగ్ వీల్ వచ్చేసరికి ఇదేమో యాప్ చేయడం జరిగింది. ఇదంతా స్మూత్ గా ఉంది, కొంచెం పట్టుకోవడానికి గ్రిప్పీగా ఉంది. అలాగే స్టీరింగ్ వీల్ వచ్చి బాటమ్ ఫ్లాట్ గా ఇచ్చారు. 3 స్పోక్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిల్ట్ అనమాట, ఓన్లీ టిల్ట్ ఇచ్చారు, టెలిస్కోపిక్ లేదు దీనిలో. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి క్రూజ్ కి సంబంధించిన క్రూజ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇది క్యాన్సిల్ చేసుకునేదానికి ఇది ఇక్కడ మనకి సెంటర్ లో ఆపరేటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్పీకర్స్ సంబంధించిన బటన్స్ అనమాట. ఇది కాల్ కనెక్ట్ అవడానికి, ఇది మనం స్పీకర్ ని ఆపరేట్ చేసుకునేదానికి, సౌండ్ దీనికి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెంటర్ లో ఇది హారన్ వస్తుంది, కాల్స్ ఎస్ఎంఎస్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ. కాల్స్ దీని ద్వారా మనం హ్యాండిల్ చేసుకోవడానికి ఇక్కడ 3 బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్పీకర్ బటన్, వాల్యూమ్స్ సంబంధించి కాల్ మనం రిసీవ్ చేసుకోవడానికి, డిస్కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు దీనిని. ఇప్పుడు 3 బటన్స్ వస్తున్నాయి. మనకి ఫ్రంట్ వైపర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి. ఇది మిస్ట్ ఆఫ్ అని ఉన్నాయి ఇక్కడ, దీనికి సంబంధించి ఫుల్ అనమాట ఇది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైటింగ్స్, దీనికి సంబంధించి ఆటో లైట్లు మనం పెట్టుకుంటే కనుక ఏమైతుందంటే త్వరగా చీకటి పడిన టైంలో ఆటోమేటిక్గా అది సెన్స్ చేసుకొని లైట్ ఆన్ చేస్తుంది అనమాట, ఇది ఆన్ చేస్తుంది. అలాగే ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇండికేటర్స్ రైట్ కానీ లెఫ్ట్ కానీ అన్ని ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి హజార్డ్ లైట్ ఇది ఇక్కడ వస్తుంది అనమాట, దీనికి సంబంధించిన హజార్డ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు, హజార్డ్ ఆన్ చేశాను. స్పీడో కన్సోల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక మనకి ఆర్పిఎం మీటర్ కానీ అయితే మన స్పీడోమీటర్ కానీ ఏమవుతుందంటే ఇదంతా కూడా అనలాగ్ లో ఇచ్చారు. రెండింటికి మధ్యలో ఒక కన్సోల్ ఉంది చూసారా, ఇది వచ్చి మనకి ఇక్కడ డిజిటల్ ఇచ్చారు. దీన్ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇందులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ప్లే అండ్ యాపిల్ కార్ప్లే అనమాట. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మొత్తం టోటల్ గా సపోర్ట్ చేస్తుంది. చుట్టూ వచ్చేసరికి దీనికి బోర్డర్ ఉంది, ఇది కూడా హనీ బ్లాక్ లో మనకి ఆఫర్ చేయడం జరిగింది. ఒక మంచి చాలా లుక్ అట్మాస్ఫియర్ అయితే భలే వచ్చింది అనమాట, దీనివల్ల మంచి అందం వస్తుంది దీనికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కనెక్ట్ వస్తుంది, మనం ఫోన్ కనెక్ట్ చేసుకునే దానికి అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. సో డిస్ప్లే, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్ ఇవన్నీ అన్నమాట, దీనికి సంబంధించినవి అన్ని ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి వెహికల్ సంబంధించిన ఇన్ఫో సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఇందులో ఆఫర్ లో ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసరికి కనెక్టివిటీ సెట్టింగ్ వస్తుంది అన్నమాట, పెయిర్డ్ డివైస్ లిస్ట్, ఫోన్, వైఫై సెట్టింగ్స్, వాయిస్ అసిస్టెంట్. ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది కదా, అదొక బ్యూటీ థింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మ్యూజిక్ సంబంధించినవి అనమాట, ఆటోమేటెడ్ సౌండ్ లైటెడ్ అడ్జస్ట్మెంట్, సరౌండింగ్ సెన్స్, బ్యాలెన్స్ చేసుకునేదానికి ఈక్వలైజర్, వాల్యూమ్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి ఈ బటన్ లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లే సంబంధించి అంతా వస్తుంది అనమాట, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్ సెట్టింగ్స్ టోటల్ గా.
ఇది లాకీ బెడ్ వైల్ డ్రైవింగ్, స్క్రోల్ త్రో, స్టీరింగ్ మౌంటెడ్ సంబంధించిన కంట్రోల్స్, ఆపరేటింగ్ ఎలాగా ఇవన్నీ అనమాట. ఇక్కడ వచ్చేసరికి వోల్యూమ్ డౌన్, వోల్యూమ్ అప్ ఉంది. ఇలాగే ఇక్కడ టోటల్గా మనం వోల్యూమ్ లాక్ చేసుకునేది ఉందన్నమాట. ఈ కాల్స్ సంబంధించిన ఇక్కడ ఉన్నాయి. మనకి మొబైల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత దీని ద్వారా మనం కాల్స్, ఎస్ఎంఎస్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి వాయిస్ అసిస్టెంట్ అన్నమాట. ఇది వాయిస్ అసిస్టెంట్ అనేది ఇక్కడ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు అనమాట. హై సుజుకి అనాలి దీనికి. హై సుజుకి అంటే దీనికి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి. ఇక్కడ వెంట్స్ వచ్చినాయి. ఇక్కడ 2 వచ్చినాయి సెంటర్లో. దీనిలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే కొన్ని కార్లకి మనం ఎప్పుడైతే హ్యాండిల్ పట్టుకుంటామో ఇక్కడ వేసరికి ఇది స్టీరింగ్ పట్టుకున్నట్టు స్టీరింగ్ దగ్గర చేతికి తగులుతూ ఉంటుంది. డ్రైవింగ్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. బాగా చల్లగా వస్తుంది కదా, కొంచెం ఎక్కువ కూలింగ్ అయిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. బట్ దానిలో మనకి ఇందులో మారుతిలో వచ్చేసరికి ఏమవుతుందంటే స్టీరింగ్ వీల్ దాటించి ఇస్తారనమాట. అంటే మనకి ఏమైనా దీనికి తగలదు, చేయికి ఆ కూలింగ్ డైరెక్ట్ గా తగలదు అనమాట. ఇక్కడ ఒక స్టీరింగ్ మనకి దీనికి చెప్పిన ఏసీ వెంట్ ఒకటి, ఇది ఒకటి, మొత్తం టోటల్ గా 4 వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్యాన్ కంట్రోల్ వస్తుంది. ఇది మనం ఫ్యాన్ స్లో పెట్టుకునేదానికి, ఫ్యాన్ పెంచుకునేదానికి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది ఏసీ పెంచుకోవడానికి, ఏసీ అప్ టు ఏసీ టెంపరేచర్ మనం తగ్గించుకోవడానికి. ఇది అలానే వచ్చేసరికి ఇక్కడ ఏసీ ఆఫ్ ఆన్ ఉంది. అలాగే ఆటో ఏసీ కంట్రోల్ ఉంది, ఆటో కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్ ఉంది ఇందులో మనకి. ఇది రియర్ సంబంధించిన రియర్ వెంట్స్ సంబంధించిన కంట్రోల్ ఇక్కడ, అలాగే ఫ్రంట్ సంబంధించిన కంట్రోల్ ఇక్కడ. ఈ బటన్ వచ్చేసరికి ఏంటంటే మనం ఏ ఏరియాలో ఎక్కువ మనకి తగలాలంటే, మనం పైకి బాడీకి తగలాలా, కింద కాళ్ళకి తగలాలా, ఎక్కడ తగలాలంటే దీన్ని ఇక్కడ కంట్రోల్ దీని ద్వారా మనం చేసుకుంటాం అనమాట. దీని ద్వారా ఇక్కడ సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. ఇది మీకు ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ఏసీ మనకి కావాలి, ఏసీలో ఎక్కడ మనం తగ్గించుకోవాల్సి వస్తుంది అంటే కొంత కూల్ అయిపోయిన తర్వాత ఏమైందంటే కొంచెం జర్నీ చేసిన తర్వాత మనకి కొంచెం ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ పోర్ట్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇది 12 volts DC సాకెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ USB పోర్ట్ ఇచ్చారు. ఇది మనకి దీనికి సంబంధించిన డోర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇది ఒకటి బెస్ట్ థింగ్ అనమాట. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. అలానే ఇక్కడ ఒక కంపౌండర్స్ పెట్టుకునేదానికి ఒక 2 స్పేస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చి ఆటో గేర్ అనమాట. ఇది ఏంటంటే మన ZXF ప్లస్ కాబట్టి ఇది ఆటో గేర్ షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ బ్రేక్ ఇది వస్తుంది. ఇక్కడ దీనికి ఇక్కడ కొంచెం చిన్న స్పేస్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఏదైనా ఆమ్రెస్ట్ ఉంటే బాగుండేది. డ్రైవర్ సైడ్ కొంచెం అట్లీస్ట్ లాంగ్ జర్నీ చేసే డ్రైవర్కి అది ఆమ్రెస్ట్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇది అది ఒక్కటి లేదు. అయితే మనం ఆఫ్టర్ మార్కెట్ దీన్ని తీసుకోవచ్చు, ఆఫ్టర్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ వచ్చి ఆటో డిమ్మింగ్ ఇవ్వలేదు, దీన్ని మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లైట్స్ తోటి మనకి ఇక్కడ వచ్చి హాలోజన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఈ రైట్ సైడ్ మన డ్రైవర్ సైడ్ వచ్చి ఇది టికెట్ ఇచ్చారు. ఇందులో ఇంకా వ్యానిటీ మిర్రర్ కానీ అది కానీ ఏమి ఇవ్వడం జరగలేదు. లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక్కడైతే వ్యానిటీ మిర్రర్ ఆఫర్ చేశారు. వ్యానిటీ మిర్రర్ కూడా బాగానే ఉంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇందులో ఉన్న ఒక బ్యూటీ థింగ్ ఏంటంటే సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే కొంచెం చిన్నగా ఉంది, లీన్ గా ఉంది. ఇది అంటే చిన్న పిల్లల వాళ్ళు, కొంచెం లీన్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా మనం దీనిలో ఓపెన్ గా మనం ఇందులో చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు నో ఐడియాస్ అందరికి కూడా ఎక్కువగా కోరుకుంటుంది కదా అది. సో ఇది వచ్చేసరికి క్లోజింగ్ అనమాట. ఇక్కడ సింగిల్ బటన్ ఆపరేషన్. ఇది కూడా మన ఇది వరకు మాన్యువల్ గా క్లోజ్ చేసుకోవచ్చు. కింద నుండే ఏదైతే డోర్ ఉంది మనం మాన్యువల్ క్లోజ్ చేసుకోవాలి. గ్లాస్ అయితే ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది అనమాట. సన్ రూఫ్. గ్లవ్ బాక్స్ వచ్చి ఇది కూడా స్పేషియస్ గానే ఉంది. ఒక దగ్గర 2 to 3 బాటిల్స్, లీటర్ బాటిల్స్ మనకి ఇందులో పడతాయి. ఇది కూడా బాగుంది. అయితే ఇది ఏంటంటే హైడ్రాలిక్ ఇవ్వలేదు, జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇది మనకి ఇంజిన్ ఆన్ చేస్తున్నా కానీ అసలు నాయిస్ అయితే వెరీ మినిమల్ గా ఉందన్నమాట. ఇంజిన్ నాయిస్ అయితే అసలు తెలియట్లేదు. కేవలం జస్ట్ ఒక ఏసీ సంబంధించింది ఉంది. మేబీ నేను అనుకోవడం ఒక 5 to 6% ఉంటుందేమో ఇది నాయిస్ అనేది ఇంజిన్ సంబంధించి. అసలు ఇంజిన్ ఆన్ లో ఉందన్న విషయం తెలియట్లేదు. ఇంజిన్ ఆన్ లో ఉంది, ఒకసారి దగ్గర వైబ్రేషన్ తెలుస్తుంది. ఇది ఇంత ఇంజిన్ ఆన్ లో ఉండి ఇంత వైబ్రేషన్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా లోపలికి అయితే అస్సలు మైన్యూట్ అనమాట, నెగ్లిజిబుల్, జస్ట్ 3 to 4% ఉండొచ్చేమో మేబీ నా అంచనా. అస్సలు నాయిస్ తెలియట్లేదు లోపలైతే. 100% సేఫ్టీ కోసం వీళ్ళు చాలా కష్టపడ్డారు. అలాగే ప్రీవియస్గా ఉండే కార్లు ఏదైతే మనకి చిన్న కాన్ ఉండేదో దాన్ని పూర్తిగా తీసేసి వైప్ అవుట్ చేశారు అనమాట. ఇది వచ్చి 5 star మనకి గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి వస్తుంది అనమాట. ఇది అది అడల్ట్స్కి వచ్చి 5 star వచ్చింది. అలానే చైల్డ్స్కి వచ్చేసరికి 4 star వచ్చింది. ఇది ఫుల్ సేఫ్టీ కార్ అనమాట ఇప్పుడు ప్రీవియస్గా. అందుకనే ఇది పాత కార్ కంటే దాదాపు 93 నుంచి 94 kg వెయిట్ పెరిగింది. ఇది ఇప్పుడు మనకి వచ్చి న్యూ డిజైర్లో వచ్చే కలర్స్ వచ్చి మొత్తం టోటల్గా 1 2 3 4 5 6 7 కలర్స్ ఉన్నాయి అనమాట ఇందులో.
పెరల్ మెటాలిక్ వైట్ వస్తుంది, ఇక్కడ ఆర్కిటిక్ వైట్ అంటారు, దాని స్ప్లెండెడ్ సిల్వర్ ఒకటి ఉంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మెటాలిక్ గ్రే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి అల్యూరింగ్ బ్లూ వస్తుంది అనమాట, ఇది కొత్త కలర్. ఇది కూడా ఇందులో వచ్చి ఇప్పుడు ఇది కొత్త కలర్ బ్లూయిష్ బ్లాక్ వస్తుంది, గ్యాలెంట్ రెడ్ అండ్ నట్మెగ్ బ్రౌన్ అనమాట. టోటల్గా వచ్చేసరికి 7 కలర్స్ మనకి ఇక్కడ. ఇందులో వచ్చేసరికి డిజైర్లో ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో దీనిలో వచ్చి మనకి మాన్యువల్ ఒకటి, అలానే ఏఎంటీ అనమాట. ఏఎంటీ అంటే ఆటోమేటిక్ మాన్యువల్ కలిపి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. దీనికి వచ్చేసరికి ఏం చెప్తారు, ఏజీఎస్ అంటున్నారు. ఇది ఆటో గేర్ సిస్టమ్ అనమాట. అది అంటే ఆటోమేటిక్ వచ్చేసరికి ఇందులో వచ్చి ఎల్ఎక్స్ఐ మనకి 6.79 lakhs వస్తుంది అనమాట. ఇది మనకి బేస్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్. ఎక్స్షోరూమ్ నేను ప్రైస్ చెప్తున్నాను. ఇందులో వచ్చేసరికి విఎక్స్ వచ్చి 7.79 వస్తుంది, జెడ్ఎక్స్ఐ వచ్చి 8.89 lakhs, అలాగే మనకి జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చి 9.69 lakhs అనమాట. మొత్తం టోటల్గా 4 వేరియంట్స్ ఉంటాయి. అలాగే దీనిలో వచ్చేసరికి ఆటో గేర్లోకి వెళ్తే విఎక్స్ఐ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. విఎక్స్ఐ 8.24 lakhs, జెడ్ఎక్స్ఐ 9.34 lakhs, అట్లానే జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చి 10.14 lakhs అనమాట. అంటే ఆటో గేర్ షిఫ్ట్. ఇది వచ్చేసరికి నేను చెప్పేది మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను. అలాగే సిఎన్జిలో 2 వేరియంట్స్ ఉంటాయి. బేస్ టాప్ అండ్ వదిలేసి మధ్యలో ఉండే 2 వేరియంట్స్ ఇందులో సిఎన్జిలో మనకి ఆఫర్ చేస్తున్న కంపెనీ. విఎక్స్ఐ ఒకటి ఉంది, విఎక్స్ వచ్చి 8.74 lakhs, జెడ్ఎక్స్ఐ వచ్చి 9.84 lakhs అనమాట. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఎక్స్షోరూమ్ ప్రైసెస్. మీకు ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్గా కావాలంటే మనకి వచ్చేసరికి షోరూమ్ నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, వాళ్ళు కాంటాక్ట్ చేయండి. చక్కగా మంచిగా వాళ్ళు సర్వీస్ బాగా చేస్తున్నారు, రిసీవ్ బాగా చేసుకుంటున్నారు, మంచి రెస్పాన్స్ ఉంది. ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. నాకు తెలిసి అన్ని కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఏదైనా మిస్ అయినట్టుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్రూజ్ అండ్ కట్స్ ఎట్లా ఉన్నాయి, పెయింట్ స్కీమ్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి మీరు కామెంట్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.